హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా చిక్కుడుకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మొదటగా చిక్కుడుకాయలను మంచిగా క్లీన్ చేసి పీచులు అవి అంతా తీసేసుకొని వాటర్లో వేసి 2-3 టైమ్స్ వాష్ చేసి తర్వాత కుక్కర్లో వేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ 1 స్పూన్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయలు 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాము. తర్వాత చిక్కుడుకాయలలో హై ఫైబర్ ఉంటుంది. చిక్కుడుకాయలు లో కొలెస్ట్రాల్ కూడా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అందులో జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, చనా దాల్, కర్రీ లీవ్స్ ఇవంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. 1 స్పూను, 1 పెద్ద స్పూన్ వేసుకొని ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత వేసుకోవచ్చు, సాల్ట్ మన ఇష్టం. లిడ్ పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 3 టమాటోస్, మీడియం సైజ్ 3 టమాటోస్ తీసుకొని కట్ చేసి మంచిగా ఫ్రై అయ్యే వరకు పెట్టుకోవాలి. మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ కారం వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కాసేపు. 2-3 మినిట్స్ ఫ్రై చేసి తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలి. తర్వాత వాటర్తో పాటు సాల్ట్ కూడా చెక్ చేసుకొని లిడ్ పెట్టి 5 to 10 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకొని తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని తగినంత కొత్తిమీర యాడ్ చేసుకొని లిడ్ పెట్టి 5 to 10 మినిట్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది.